రాజేష్ మహాసేన్ అనేవాడిని టార్గెట్ చేయనాయి. అది ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత నుంచి మొదలైంది నా మీద దాడి. రకరకాల వీడియోలు ఎడిట్ చేసి వాటిని వైరల్ చేయడం కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇంకా అవన్నీ మళ్ళీ అర్థమవటానికి అదే చెప్పినట్టు ఉంటుందని చెప్పట్లేదు నేను. అయితే ఈ క్రమంలో కొన్ని గొడవలు, కొన్ని దాడులు జరిగాయి. దాడులు ఎక్కడన్నా ఏ గవర్నమెంట్లోనూ జరిగాయి. అయితే దాడులు జరిగిన వాళ్ళకి తక్షణంగా చట్టపరమైన న్యాయం అందాలి. వాళ్ళకి చట్టపరమైన సహాయం అందించటమే గవర్నమెంట్ యొక్క విధి విధానాలు. అయితే వైసీపీ హయాంలో అది జరగలేదు. ఎస్సీల మీద దాడులు జరిగేవి, హత్యలు జరిగేవి, కబ్జాలు జరిగేవి, కానీ వాళ్ళ మీద ఎటువంటి లీగల్ యాక్షన్ ఉండేది కాదు. వాళ్ళని అరెస్ట్ చేసేవారు కాదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయిపోయాయి కాదు, వాళ్ళకి ఏ విధమైన భయం ఉండేది కాదు వైసీపీ నాయకులకి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. మొన్న కైకులూరులో ఒక ఘర్షణ జరిగింది. అక్కడ దళిత యువకుల మీద దాడి జరిగింది. దాడి జరిగితే దాన్ని అంటే ఇక్కడ ఏ గొడవ జరిగినా ఇమ్మీడియట్గా అది గవర్నమెంట్కి ఆపాదించడానికి వైసీపీ పేటీఎం పేచి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఈ క్రమంలో కైకులూరులో దళితుల మీద దాడి జరిగిన రాజేష్ మహాసేన్ స్పందించలేదు. కైకులూరులో దళితుల్ని పలానా కాపు కమ్యూనిటీ వాళ్ళు కొట్టారు, అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉండి కొట్టించారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని చూసుకునే కొట్టారని చెప్పి విపరీతంగా వీళ్ళు సర్క్యులేట్ చేశారండి ఆ ఫేక్ వార్తల్ని. అయితే దాడి జరగడం వాస్తవం, దాడి జరిగింది. దాడి జరిగిన ఆ బ్లేడ్లతో ఆ కుర్రోళ్ళని కొయ్యడం జరిగింది. వాళ్ళు హాస్పిటల్లో కూడా ఉన్నారు. అయితే దీనికి కులం రంగు పూసేసి ఇమీడియట్గా కులాల మధ్యలో ఘర్షణకి ఇది మార్చేయాలని వాళ్ళు వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా ట్రై చేశారు. లోకల్లో ఉన్న మహిళల్ని, వాళ్ళకేం తెలియదు పాపం, వాళ్ళని కూడా రెచ్చగొట్టారు. అయితే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒకసారి చూడండి మీరు. దళితులపై దాడి, 7 నిందితుల అరెస్టు. కైకులూరు పట్టణ పరిధిలో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనాల ఊరేగింపు కొనసాగుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో కైకులూరు టౌన్లో శుక్రవారం రాత్రి గణేష్ నిమజ్జనంలో బండి హారన్ కొట్టడంతో 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో దానగూడెంకి చెందిన కొందరు గాయాలు పాలయ్యారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. హత్యాయత్నంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశామని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు. నిందితులను రిమాండ్కి తరలించి, అంటే అరెస్ట్ కూడా అయిపోయింది. వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు, ఎస్సీ/ఎస్టీ కేసు వారి మీద నమోదు చేయడం జరిగింది. వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ కూడా పంపించారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు అన్యాయం జరగదండి. ఇప్పుడు కొంతమంది అక్కడెక్కడో ఫ్లెక్సీ వివాదం జరిగింది కదా, రాజేష్ దాని మీద స్పందించలేదు అన్నారు మొన్నటిదాకా. ఆ ఫ్లెక్సీ వివాదం ఎవరైతే ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారో వాళ్ళే చింపేశారు. వాళ్ళే చింపేసినా పోలీసు వారు వాళ్ళని ఏం వదిలేదు. అలాగా మత విద్వేషాలు, కుల విద్వేషాలు రేగేలాగా మీరు ఎందుకు పెట్టారని చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. కౌన్సిలింగ్ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది. అయితే వీళ్ళు వైసీపీ వాళ్ళు పాపం ఇలాంటి గొడవలు ఏదైనా పెడదాం అనుకున్నప్పుడు అది ఎక్కడికక్కడే కూటమి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా గొడవలు ఏమి రేజ్ అవ్వట్లేదు. ఈ నా గొడుగులకి కంటి మీద కొనుక్కుండట్లేదు. మనం ఎన్నో కుట్రలు పన్నుతున్నాం, ఒక్క కుట్ర కూడా పారట్లేదేంటి అనే ఉద్దేశంతో ఇప్పుడు చాలామంది నాకు పెట్టే కామెంట్ ఏంటంటే అండి, మల్లంలో జరిగింది, మాలల్ని వెళ్ళేశారు, నువ్వేం స్పందించావు. మల్లంలో మాలల్ని వెళ్ళేసినట్టు ఎక్కడన్నా ఒక కేసు నమోదు చేశారా? వాళ్ళు ఎవరన్నా ఒక కేసు పెట్టారా? ఒక ధర్నా చేశారా? మాకు అన్యాయం జరిగిందని ఎవరన్నా మల్లం గ్రామం నుంచి మాట్లాడారా? అది ఒక రోజు జరిగింది, తెల్లవారుజామున జరిగిందట. వెంటనే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ పాపం వైసీపీ వాళ్ళకి అరే నిజంగా వెళ్ళేసిస్తే బాగుండు, అక్కడ మాలలకు అన్యాయం జరుగుంటే బాగుండు, మాలలందరూ రోడ్డెక్కి ఇదిగో కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు గోల్ చేస్తే వైసీపీ నుంచి పోయిన మాల ఓటింగ్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవచ్చు. ఎప్పుడు చూసిన ఈ పనికిమాల స్ట్రాటజీలు ఏంటరా? మనుషులకు ఏదైనా మేలు చేద్దాం, వర్గాలకు మేలు చేద్దాం అనేది లేదా? ఎప్పుడు చూసినా 2 కులాల మధ్యలో గొడవ పెట్టేయటం, 2 మతాల మధ్యలో గొడవ పెట్టేయటం. ఆ ప్రవీణ్ పగడాల కేసు అలాగే. ప్రవీణ్ పగడాల కేసులో రాజేష్ అబ్బాయి చాలా అన్యాయంగా మాట్లాడాడని వైసీపీలు ప్రచారం చేశారు. కానీ ఎవరైనా నమ్మారా? అది యాక్సిడెంట్ అనబోతే ఏమంటారు? అయితే కొద్దిమంది ఏమన్నారంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేస్తున్నాడు రాజేష్, అందుకే వీటి మీద ఏం మాట్లాడట్లేదు అన్నాడు. ఇక్కడ ఎక్కడన్నా కేసులు నమోదు అవ్వకుండా నిందితులకు అరెస్టులు జరగకుండా ఉంటే పోను ఒకవేళ నేను మాట్లాడుకున్నాను. అరే చట్టపరమైన చర్యలు ఎప్పటికప్పుడే తీసుకుంటూ ఉంటే ఇక అందులో మాట్లాడడానికి ఏముంటుందండి? అయితే
ఇదే వైసీపీలో ఉన్న ఇదే పేటీఎం గాళ్ళని అడుగుతున్నాను. ఎవడైతే నన్ను విమర్శిస్తున్నాడో ఆ పకోడీ గాళ్ళని అడుగుతున్నాను. రే, వైసీపీ హయాంలో చీరాల్లో కిరణ్ కుమార్ని కొట్టి చంపేశాడు ఒక ఎస్ఐ. ఆ ఎస్ఐ వెనకాల ఎవరో ఉండి ఉంటారు. ఆ ఎస్ఐ మీద కేసు నమోదైందా? ఆ ఎస్ఐ మీద మర్డర్ కేసు పెట్టారా? ఆ ఎస్ఐని అరెస్ట్ చేశారా? లేదు. ఇక్కడ సీతానగరంలో కుర్రాడిని శిరోమండనం చేశారు. శిరోమండనం చేస్తే రాష్ట్రపతి కూడా రాశాడు లేఖ, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని. ఆ జక్కంపూడి వాళ్ళ మీద లేకపోతే ఆ పార్టీకి చెందిన వాళ్ళ మీద కేసు ఏమైనా నమోదైందా? కానీ వాళ్ళని అరెస్ట్ చేశారా? ఎఫ్ఐఆర్లో కనీసం వాళ్ళ పేర్లు పెట్టారా? సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటి దగ్గర వాడితే శవం 4-5 రోజుల దాకా కేసు కూడా పెట్టకుండా పెడదాము వద్దా అని ఆలోచించారు. అవునా? డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద మనం చూస్తుండగా కొట్టారు. ఆటోమేటిక్గా ఆయన చచ్చిపోయాడు. ఆ దెబ్బల వల్ల చచ్చిపోయాడా లేకపోతే ఏళ్ళ చంపేశారా? ఒక్కడి మీదైనా కేసు నమోదైందా? అయినా కూడా ఇంకా అందులో ఎందుకు పడున్నారా వైసీపీలో, లేకపోతే ఇంకా జగన్ కాల్ దగ్గర ఎందుకు పడున్నారా బానిస నా కొడకలారని నేను అడగాల మిమ్మల్ని, మీరు నన్ను అడుగుతారా? ఆ వేళ జగన్మోహన్ రెడ్డికి మీకన్నా నేనే ఎక్కువ, మీకన్నా ఎక్కువ పని చేశాను, మీకన్నా నేనే ఎక్కువ తెలుసు జగన్ రెడ్డికి. అయినా కూడా అరే అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగిన చోట చట్టపరమైన న్యాయం దొరకట్లేదు మాకు, జగన్ గారు దీన్ని పట్టించుకోవట్లేదని జగన్ మీదే తిరగబడ్డామండి నేను. ఇవాళ బానిసనా కొడుకులా మీరు ఇంకా అక్కడే పడుండి అంబేద్కర్ గారి పేరు తీసేసినా మాట్లాడరు, విదేశీ విద్య ఆపేసినా మాట్లాడలేదు, అంతమందిని చంపేసినా మాడకుండా ఇంకా వాళ్ళ కాళ్ళు తీరబడి ఉన్న బానిసనా కొడకల్లారా మీరారా నన్ను ప్రశ్నించేది? ఎక్కడెక్కడ అన్యాయం, ఎక్కడ ఆ కులం ఈ కులం అని లేదు. ఏ కులవాడికి అన్యాయం జరిగినా ఇమీడియట్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. చట్టపరమైన న్యాయం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకేం కావాలి? మీరు అన్నారు అక్కడ పి గన్నవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణే పెట్టించాడు మొత్తం అవన్నీ, పవన్ కళ్యాణ్ గారి ఆయన ఆధ్వర్యంలో జరిగిందన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగితే మరి ఫ్లెక్స్ చింపేస్తారా? ఆయన డీసీఎం కదా, వాళ్ళే ఎందుకు చింపేసి ఉంటారు మరి ఫ్లెక్స్? ఎవరో గుర్రలు తెలియ పెట్టారని పెద్దోళ్ళు వెళ్ళారు చింపేశారు. ఎవరైతే ఏ వర్గం అయితే పెట్టిందంటున్నారో అదే వర్గం నుంచి చింపేశారు దాన్ని. అయినా కూడా పోలీసులు వాళ్ళని పిలిపించడం జరిగింది, కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడే కేసు నమోదు చేస్తారా లేకపోతే మరొకసారి ఇలాంటివి రిపీట్ చేస్తే కేసు నమోదు చేస్తారనేది తెలిసి వస్తుంది. కైకులూరులో లేదు మొత్తం పవన్ కళ్యాణ్ గారి వర్గమే కొట్టేసిందని 2 కులాల మధ్యలో రాజేద్దాం అనుకున్నారు. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి వర్గమే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అది ఇదే ఆధ్వర్యంలో జరిగితే అరెస్ట్ చేస్తారు వాళ్ళని? వాళ్ళ మీద అత్యాయత్నం కేసు ఎస్హెచ్ కేసు అవుతుందా? తెలుగు తక్కువ నా కొడుకుల్లో తయారయ్యారేట్రా మీరు? ఇంత నీచమైన బతుకులు బతుకుతున్నారేట్రా మీరు? నాకు అర్థం కాదు. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఎస్సీలకు చెప్తున్నాను ముఖ్యంగా. అమ్మ ఇది ఒకవేళ మీరు జగన్ గవర్నమెంట్ ఏమో మాకు అన్యాయం జరుగుతుంది మాకు న్యాయం జరగదని కంగారు పడి ఏదైనా గొడవ జరిగితే మీరు మీడియా ముందుకు వస్తున్నారేమో నాకు తెలీదు. ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఎవరికీ అన్యాయం జరగదు. కాబట్టి ఎవరికి ఎక్కడన్నా ఇలాంటి ఏమైనా దాడులు గొడవలు ఏమైనా జరిగితే ఫస్ట్ మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయడానికి అరెస్ట్ చేయడానికి పోలీసు వారికి కనీసం 10 రోజులు సమయం ఇవ్వండి. అప్పటికి మీకు న్యాయం జరగకపోతే మీరు రోడ్డు ఎక్కుతారా లేకపోతే వీడియోలో మాట్లాడతారా? లేదా ఒకవేళ నా మీద నమ్ముకుంటే ఖచ్చితంగా ఇందులో నేను ఎంత అన్యాయం జరిగితే ఎంతవరకైనా నిలబడతాను న్యాయం జరిగేదాకా. పెద్దల దృష్టికి తీసుకెళ్తాను, న్యాయం చేయించే బాధ్యత నాది. వైసీపీ పేటీఎం గాళ్ళు వచ్చి రెచ్చగొడితే మాత్రం ఎవ్వరూ రెచ్చిపోకండి, వాళ్ళు ట్రాప్లో పడకండి. దయచేసి ఇప్పుడు మనం బయటకు వచ్చి మన వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగిందనగానే వైసీపీ వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టేస్తున్నారు. కెమెరాలు పెట్టేస్తుంటే మమ్మల్ని అలా తిట్టారండి ఇలా తిట్టారండి గొడవ అన్న తర్వాత దాడులు జరిగిన తర్వాత వాళ్ళు తిట్టిన తర్వాత అది మనం పబ్లిక్గా వీడియోల ముందు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం లేదంటాను నేనైతే. అది కంప్లైంట్ రూపంలో రాయండి. మిమ్మల్ని ఎవరన్నారు, ఏమన్నారు, కొడితే ఎక్కడ దాడి జరిగింది, ఎలా దాడి జరిగింది అన్ని వివరంగా కంప్లైంట్ రాయండి. కంప్లైంట్ రాసి పోలీస్ స్టేషన్లో పెట్టండి. చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అవతల వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు, వైసీపీ నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే గారు ఆయన తప్పు చేశాడని ఎమ్మెల్యేనే సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీ నుంచి. జనసేన పార్టీ నుంచి ఒక ఇన్ఛార్జ్ ఓ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయితే ఆ ఇన్ఛార్జ్నే సస్పెండ్ చేశారు జనసేన వారు. అంటే పార్టీ ఇన్ఛార్జీలు పార్టీ ఎమ్మెల్యేల కన్నా ఇంకా అంతకన్నా ముఖ్యమైన వాళ్ళు ఎవరు ఉంటారు కింద? అంటే దాని అర్థం తప్పు చేస్తే ఎవరికైనా సరే ఒకటే పనిష్మెంట్,
చట్టపరంగా వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడుతుంది. ఎవరు ఆందోళన చెందొద్దు. ఈ వైసీపీ పకోడీగాళ్ళు ఎవడైనా రెచ్చగొట్టినా, లేకపోతే వాళ్ళు లేనిపోని క్రియేట్ చేద్దామని కులాల కొంపడిగా మారుద్దామని ట్రై చేసినా వాళ్ళ ట్రాప్లో పడకండి. ఖచ్చితంగా చట్టపరమైన న్యాయం మనకు అందుతుంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ దాడులు జరిగాయి, ఇక్కడ దాడులు జరిగాయి అంటారు వైసీపీ వాళ్ళు. ఆ పకోడీగాళ్ళు చెప్తే మనం వినేదేటి? ఎక్కడ దాడులు జరుగుతున్నాయో, ఎక్కడ అన్యాయం జరుగుతుందో, లేకపోతే ఎక్కడ చట్టపరమైన న్యాయం అందట్లేదో మాకు తెలుస్తుంది కదా. మేము చేస్తాం ఖచ్చితంగా. ఇప్పటివరకు ఎవరికైనా సరే దాడులనే, ఇప్పుడు దాడులే ఎందుకు జరుగుతున్నాయి అంటారు వీళ్ళు, ఈ నా కొడుకులు వచ్చి. అరే ఇప్పుడు కొట్టుకుంటున్నారా? గతంలో చంపేశారు రే, గతంలో చంపే శవాలను కూడా ఇళ్ల ముందు విసిరేశారు. అప్పుడు మాట్లాడి బానిస నా కొడుకులు మరి ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారండి, ఏమనాలరా మిమ్మల్ని? అమెరికాలో కూడా దాడులు జరుగుతాయి, ఒకళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు. ఎక్కడ కూడా మనం కులాల ఆ కులం ఈ కులం అనే కాదు, మన కులంలో మనం కూడా కొట్టుకుంటాం. కొట్టుకునే ఉన్నాయి, చంపుకునే ఉన్నాయి, అబ్బో చాలా కథలు ఉంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు, ఏ ప్రభుత్వం ఆపలేదు. కానీ తప్పు చేసినోడికి శిక్ష వేయటం మాత్రం ప్రభుత్వం బాధ్యత. ఆ పని చేస్తే ఆ ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందని అర్థం. వైసీపీ గారు ట్రాప్లో పడకండి. ఆ పకోడీ గారు ఏమైనా మాడుకుంటారో మాడుకోమనండి, తిట్టుకుంటారో తిట్టుకోమనండి, తప్పుడు ప్రచారం చేసుకుంటారో చేసుకోమనండి. అయినా వైసీపీ తప్పుడు ప్రచారం ఇప్పటికీ నమ్ముతున్నారంటే వాళ్ళంత ఎర్రిగొర్రెలు లేరని అర్థం. వివేకానంద రెడ్డి గారి మర్డర్ దగ్గర నుంచి, కోడికత్తి డ్రామా దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటూ వచ్చాక కూడా ఇంకా డాష్ ఉన్నారు, డాష్ గారు మాట్లాడే మాటలు, వాళ్ళు తిప్పే వీడియోలు, వాళ్ళు చేస్తున్న ప్రచారం నమ్ముతున్నారంటే మనంత ఎర్రిపప్పలు లేరని అర్థం. అదండి కదా. ఉంటాను మరి, క్లోజ్ చేయండి.